जिन्हें पाने के लिए जाने कितने तप है किए, जिन्हें पाने के लिए जाने कितने तप है किए। संगम युग में स्वयं शिव ही धरती पर आए, शिव बाबा ने आकर हमको अपना लिया। मेरे मीठे बच्चे कहकर हमें प्यार दुलार दिया। शुक्रिया शुक्रिया बाबा का शुक्रिया, जिसे ढूंढे सारी दुनिया उसने हमें ढूंढ लिया। बाबा से हम मिलन मनाते कल्प में एक बार, जन्म जन्म तक साथ चलेगा मिलन का ये उपहार। इसी मिलन का ही उत्सव है शिवरात्रि त्योहार। बाबा संग अपने जन्मदिन का है यादगार। पवित्र दृष्टि वृत्ति का व्रत है ले लिया। शुक्रिया शुक्रिया बाबा का शुक्रिया, जिसे ढूंढे सारी दुनिया उसने हमें ढूंढ लिया। बाबा से मिलन मनाना यही सच्चा उत्सव अपना। ना दुख देना ना दुख लेना, स्वदर्शन में रहना। क्रोध के विकार की देनी है कुर्बानी। व्यर्थ संकल्प की आदत जड़ से है मिटानी। हम है बाबा के बच्चे, निर्विकार पावन सच्चे। दुआएं देते दुआएं लेते जीवन धन्य हो गया। शुक्रिया शुक्रिया बाबा का शुक्रिया, जिसे ढूंढे सारी दुनिया उसने हमें ढूंढ लिया। समय की है अंतिम वेला, मुक्ति धाम है जाना। पहले खुद को मुक्त कर सबको मुक्ति देना। दयालु बन दुखियों पर करना है रहम। भक्तों की भी कामना पूर्ण करे हम। मास्टर मुक्ति दाता बाबा ने बनाया। शुक्रिया शुक्रिया बाबा का शुक्रिया, जिसे ढूंढे सारी दुनिया उसने हमें ढूंढ लिया। ఓం శాంతి. రివైజ్ డేట్ 25/2/2006. ఈ ఉత్సవం రోజున మనస్సు యొక్క ఉమంగ ఉత్సాహం ద్వారా మాయ నుండి ముక్తిగా ఉండే వ్రతాన్ని తీసుకోండి. దయాస్వరూపులుగా అయ్యి మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వండి.
బాబా వెంట వెళ్ళాలంటే సమానంగా అవ్వండి. ఈరోజు నలువైపులా ఉన్న స్నేహి పిల్లల ఉమంగ ఉత్సాహాలతో నిండిన మధురాతి మధురమైన ప్రియ స్మృతులు మరియు శుభాకాంక్షలు చేరుకుంటున్నాయి. ప్రతి ఒక్కరి మనస్సులో బాప్ దాదా జన్మదినం యొక్క ఉమంగభరితమైన శుభాకాంక్షలు ఉన్నాయి. మీ అందరూ కూడా విశేషంగా ఈరోజు శుభాకాంక్షలు ఇచ్చేందుకు వచ్చారా లేక తీసుకునేందుకు వచ్చారా? బాప్ దాదా కూడా అపురూపమైన పిల్లలు ప్రతి ఒక్కరికి జన్మదినం యొక్క 10 రెట్లు శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. ఈ రోజున ఉన్న విశేషత పూర్తి కల్పంలో ఏ రోజుకు లేదు. అదేమిటంటే ఈరోజు తండ్రి మరియు పిల్లలు ఇద్దరి జన్మదినోత్సవం. దీనినే విచిత్ర జయంతి అని అంటారు. పూర్తి కల్పంలో తిరిగి చూడండి, ఇలాంటి జయంతి ఎప్పుడైనా జరుపుకున్నారా? కానీ ఈరోజు బాప్ దాదా పిల్లల జయంతిని జరుపుకుంటున్నారు మరియు పిల్లలు బాప్ దాదా జయంతిని జరుపుకుంటున్నారు. అనడానికేమో శివ జయంతి అని అంటారు, కానీ ఇది ఎలాంటి జయంతి అంటే ఈ ఒక్క జయంతిలో అనేక జయంతులు ఇమిడి ఉన్నాయి. మేము తండ్రికి శుభాకాంక్షలు ఇవ్వడానికి వచ్చాము, తండ్రి మాకు శుభాకాంక్షలు ఇవ్వడానికి వచ్చారని మీ అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు కదా. ఎందుకంటే తండ్రి మరియు పిల్లలు ఇద్దరూ కలిసి ఒకే రోజు జన్మదినం జరగడం అనేది అది ప్రేమకు గుర్తు. పిల్లలు లేకుండా తండ్రి ఏమీ చెయ్యలేరు, పిల్లలు తండ్రి లేకుండా ఏమీ చెయ్యలేరు. జన్మ కూడా కలిసే జరిగింది, సంగమయుగంలో ఉండడం కూడా కలిసే ఉంటున్నారు. ఎందుకంటే తండ్రి మరియు పిల్లలు కంబైన్డ్గా ఉన్నారు. విశ్వ కళ్యాణ కార్యం కూడా కలిసే చేస్తూ ఉన్నారు. ఒంటరిగా తండ్రి కూడా ఏమీ చెయ్యలేరు, పిల్లలు కూడా తండ్రి లేకుండా ఏమీ చెయ్యలేరు. ఇద్దరూ తోడుగా ఉన్నారు. తండ్రి యొక్క ప్రతిజ్ఞ తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము, తోడుగా వెళ్తారు కదా. ప్రతిజ్ఞ ఉంది కదా. తండ్రి మరియు పిల్లల మధ్య ఎంత ప్రేమ ఉందో చూసారా లేక అనుభవం చేస్తూ ఉన్నారా? సంగమ యుగానికి మహత్వం ఉన్నది. అంతేకాక ఈ మిలనం యొక్క స్మృతి చిహ్నాలే భిన్న భిన్న మేళాలలో తయారు చేయబడి ఉన్నాయి. శివ జయంతి రోజున భక్తులు భగవంతుడు రా అని పిలుస్తున్నారు. ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఇదే ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మీరు జరుపుకుంటున్నారు. బాప్ దాదాకు భక్తులపై స్నేహం కూడా ఉంది, దయ కూడా వస్తుంది. ఎందుకంటే ఎంతగా ప్రయత్నిస్తూ ఉన్నారు, వెతుకుతూ ఉంటారు. మీరు వెతికారా లేక తండ్రి మిమ్మల్ని వెతికారా? ఎవరు వెతికారు? మీరు వెతికారా? మీరైతే ప్రదక్షిణలు చేస్తూనే ఉండేవారు. కానీ తండ్రి చూడండి, పిల్లలు తప్పిపోయి ఏ మూలలో ఉన్నా వారిని ఎతికి పట్టుకున్నారు. ఈరోజు కూడా చూడండి, భారతదేశంలో అనేక దేశాల నుండి వచ్చారు, కానీ విదేశీయులు కూడా తక్కువేమీ లేదు. 100 దేశాల నుండి వచ్చారు. మీరేం శ్రమ చేశారు? తండ్రి వారిగా అయ్యేందుకు ఏ శ్రమ చేశారు? శ్రమ చేశారా? ఎవరైతే తండ్రిని వెతకడంలో శ్రమ చేశారో వారు చేతులెత్తండి. భక్తిలో చేశారు, కానీ తండ్రి మిమ్మల్ని వెతికిన తర్వాత శ్రమ చేశారా? శ్రమ చేశారా? సెకండులో వ్యాపారం చేసేశారు. ఒకే ఒక శబ్దంతో వ్యాపారం జరిగింది. ఆ ఒక్క శబ్దం ఏది? మేరా పిల్లలు నా బాబా అని అన్నారు, తండ్రి నా పిల్లలు అని అన్నారు. వ్యాపారం జరిగిపోయింది. చౌక వ్యాపారమా లేక కష్టమా? చౌక వ్యాపారమే కదా. కొద్దిగా కష్టము అని భావించేవారు చేతులెత్తండి. అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుంది కదా, లేక అనిపించదా? వాస్తవానికి సహజమే, కానీ
మీ బలహీనతలు కష్టంగా అనుభవం చేస్తాయి. బాబా చూశారు, భక్తులు కూడా ఎవరైతే స్వార్థపరులైన భక్తులు కాకుండా సత్యమైన భక్తులుగా ఉంటారో వారు ఈ రోజున చాలా ప్రేమతో వ్రతాన్ని ఉంచుకుంటారు. మీ అందరూ కూడా వ్రతాన్ని తీసుకున్నారు కదా. వారు ఒకరోజు కోసం వ్రతాన్ని ఉంచుకుంటారు. కానీ మీ అందరూ ఎలాంటి వ్రతాన్ని ఉంచుకున్నారంటే ఇప్పటికి ఈ ఒక్క వ్రతము 21 జన్మలు స్థిరంగా ఉంటుంది. వారు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు, వ్రతాన్ని ఉంచుకుంటారు. మీరు కల్పంలో ఒక్కసారి వ్రతాన్ని తీసుకుంటారు. దాని ద్వారా 21 జన్మలు మనస్సు ద్వారా కానీ తనువు ద్వారా కానీ వ్రతం ఉంచుకోవలసిన అవసరం లేదు. వ్రతమైతే మీరు కూడా తీసుకుంటారు. ఏ వ్రతం తీసుకున్నారు? పవిత్ర వృత్తి, దృష్టి, కృతి, పవిత్ర జీవితం యొక్క వ్రతం తీసుకున్నారు. జీవితమే పవిత్రంగా అయిపోయింది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతం కాదు. జీవితంలో ఆహారము, వ్యవహారము, సంసారము, సంస్కారము అన్నీ పవిత్రత. ఇలాంటి వ్రతం తీసుకున్నారు కదా. తీసుకున్నారా? చేతులు ఊపండి. తీసుకున్నారా? పక్కా వ్రతాన్ని తీసుకున్నారా? పక్కానా లేక కొద్ది కొద్దిగానా? మహాభూతమైన ఒక్క కామం గురించే వ్రతం తీసుకున్నారా? లేక మిగిలిన 4 వ్రతం కూడా తీసుకున్నారా? బ్రహ్మచారిగా అయితే అయ్యారు, కానీ దాని తర్వాత ఏవైతే 4 ఉన్నాయో వాటి వ్రతం కూడా తీసుకున్నారా? క్రోధము యొక్క వ్రతం తీసుకున్నారా? లేక దానికి అనుమతి ఉందా? క్రోధం చేసుకోవచ్చనే అనుమతి లభించిందా? 2వ నెంబరు కదా, పర్వాలేదులా అని భావించటం లేదు కదా. ఎలా అయితే మహాభూతాన్ని మహాభూతంగా భావించి మనస, వాచ, కర్మలో పక్కా వ్రతం తీసుకున్నారో కోపం గురించి కూడా వ్రతం తీసుకున్నారా? మేము క్రోధం యొక్క వ్రతం కూడా తీసుకున్నామని భావించేవారు చేతులెత్తండి. దాని వెనక ఇంకా పిల్లల పాపలు ఉన్నాయి. అలాగే లోభము, మోహము, అహంకారాలు కూడా ఉన్నాయి. బాబా ఈరోజు క్రోధం గురించి అడుగుతూ ఉన్నారు. మనస్సులో కూడా క్రోధం ఉండకూడదు. హృదయంలో కూడా క్రోధం యొక్క ఫీలింగ్ ఉండకూడదు. ఎవరైతే ఈ విధంగా క్రోధ వికారం యొక్క సంపూర్ణ వ్రతం తీసుకున్నారో వారు చేతులెత్తండి. ఈరోజు శివ జయంతి కదా. ఈరోజు భక్తులు వ్రతం పెట్టుకుంటారు. కాబట్టి బాప్ దాదా కూడా వ్రతం గురించి అడుగుతారు కదా. స్వప్నంలో కూడా మా వద్దకు కోపం యొక్క అంశము రాదు అని భావించేవారు చేతులెత్తండి. రాదా? రావటం లేదా? ఎందుకంటే మీరు చేతులెత్తినంత మాత్రాన బాప్ దాదా అంగీకరించరు. మీ సాతీల ద్వారా కూడా సర్టిఫికేటు తీసుకుంటారు. తరువాత బహుమతి ఇస్తారు. ఎందుకంటే బాబా చూశారు, కోపం యొక్క అంశం కూడా ఉంటుంది. ఈర్ష, అసూయలు కూడా క్రోధం యొక్క పిల్లలు. అయినప్పటికీ ఎవరైతే ధైర్యం పెట్టుకున్నారో వారికి బాబా ఇప్పుడైతే శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. కానీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత బహుమతి ఇస్తాము. ఎందుకంటే బాప్ దాదా ఏదైతే హోంవర్క్ ఇచ్చారో దాని రిజల్ట్ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. జన్మదినం రోజు ఏం చేస్తారు? కేక్ కట్ చేస్తారు. ఇప్పటికి 2 మాసాలు గడిచిపోయాయి. ఇక 1 మాసం మిగిలి ఉంది. ఈ 2 మాసాలలో వ్యర్థ సంకల్పాలనే కేకుని కట్ చేశారా? ఆ కేకునైతే సులభంగా కట్ చేస్తారు. ఈరోజు కూడా కట్ చేస్తాము. కానీ వ్యర్థ సంకల్పాలనే కేకు కట్ చేశారా? కట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బాబా తోడు వెళ్ళాలి కదా. తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము అనేది పక్కా ప్రతిజ్ఞనే కదా. తోడుగా వెళ్ళాలంటే సమానంగా అయితే అవ్వాల్సి వస్తుంది కదా. ఇప్పుడు 2 మాసాలు అయితే పూర్తి అయిపోయింది.
ఈరోజు జన్మదినాన్ని జరుపుకునేందుకు ఎక్కడెక్కడి నుండో వచ్చేశారు. విమానంలో కూడా వచ్చారు, ట్రైన్లో కూడా వచ్చారు, కారులో కూడా వచ్చారు, పరుగు పరుగున వచ్చారు. బాబా సంతోషిస్తారు, కానీ జన్మదినానికి బహుమతి కూడా ఇస్తారు కదా. ఇప్పుడిక 1 నెల మిగిలి ఉంది. హోలీ కూడా రానున్నది. హోలీలో కూడా ఏదో ఒకటి తప్పకుండా కాల్చటం జరుగుతుంది. కనుక ఇంకా మీలో మిగిలి ఉన్న వ్యర్థ సంకల్పాల బీజాన్ని కాల్చండి. బీజం ఉంటే దాని నుండి ఎప్పుడైనా కాండం కూడా వెలువడుతుంది, శాఖలు కూడా పుడతాయి. కాబట్టి ఈనాటి జన్మదినోత్సవం రోజున మనస్సు యొక్క ఉత్సాహంతో, మనస్సులో కానీ మాటలో కానీ సంబంధ సంపర్కంలో కానీ ఏదైతే వ్యర్థం మిగిలిపోయిందో దానిని తండ్రి జన్మదినమైన రోజున తండ్రికి బహుమతి ఇవ్వగలరా? మనస్సు యొక్క ఉమంగ ఉత్సాహాలతో ఇవ్వగలరా? దీని ద్వారా లాభమైతే మీకే. బాబా అయితే బాబా కేవలం చూస్తారు. ఎవరైతే ఉమంగ ఉత్సాహాలతో చేసి చూపిస్తామో, తయారవుతామో అని ధైర్యం పెట్టుకుంటారో వారు చేతులెత్తండి. వదిలేయాల్సి వస్తుంది, ఆలోచించి ఎత్తండి. మాటల్లో కూడా వ్యర్థం ఉండకూడదు, సంబంధ సంపర్కంలో కూడా ఉండకూడదు. ధైర్యం ఉందా? మధువనం వారిలో కూడా ఉంది, విదేశీయులలో కూడా ఉంది, భారత్వాసుల్లో కూడా ఉంది. బాప్ దాదాకు పిల్లల ప్రేమ ఉంది కదా. కనుక అందరూ కలిసే వెళ్ళాలి, ఎవరూ ఉండిపోకూడదు అని బాబా భావిస్తారు. తోడుగా వెళ్తాము అనే ప్రతిజ్ఞ చేసినప్పుడు సమానంగా అయితే అవ్వాల్సి వస్తుంది. ప్రేమ ఉంది కదా, కష్టంతో అయితే చేతులు ఎత్తట్లేదు కదా. బాప్ దాదా సంఘటనలో బ్రాహ్మణ పరివారంలో తండ్రి సమాన ముఖాన్ని చూడాలని కోరుకుంటారు. కేవలం దృఢ సంకల్పం చేసే ధైర్యం ఉంచుకోండి. పెద్ద విషయమేమీ కాదు. సహన శక్తి కావాలి, ఇముడ్చుకునే శక్తి కావాలి. ఎవరిలో అయితే సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి ఉంటుందో వారు క్రోధముక్తులు అవ్వగలరు. బ్రాహ్మణ పిల్లలు మీకైతే బాబా సర్వశక్తులను వరదానంగా ఇచ్చారు. మీ టైటిల్స్ మాస్టర్ సర్వశక్తివాన్. 1 నెలలో తండ్రి సమానంగా అవ్వాల్సింది అనుకుంటే ఒక స్లోగన్ గుర్తుపెట్టుకోండి. దుఃఖం ఇవ్వకండి, దుఃఖం తీసుకోకండి. చాలామంది మేమైతే ఈరోజు ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు చెక్ చేసుకుంటారు. కానీ తీసుకోవడం అయితే చాలా సహజంగా తీసేసుకుంటారు. ఎందుకంటే ఇతరులు ఇస్తారు కదా. కనుక నేనేమైనా చేశానా ఏమిటి, ఇతరులు ఇచ్చారు అని స్వయాన్ని విడిపించుకుంటారు. అయితే మీరెందుకు తీసుకున్నారు? మీరు తీసుకునే మీరా లేక ఇచ్చేవారా? ఇచ్చేవారు తప్పు చేశారు, దాని సమాచారం తండ్రికి తెలుసు, డ్రామాకి తెలుసు. కానీ మీరెందుకు తీసుకుంటున్నారు? బాబా రిజల్ట్లో ఏం చూశారంటే ఇవ్వడంలో ఆలోచిస్తారు, కానీ తీసుకోవడంలో అయితే త్వరగా తీసుకుంటారు. కాబట్టి సమానం అవ్వటం లేదు. ఎవరెంత దుఃఖం ఇచ్చినా తీసుకోరాదు. అలా తీసుకుంటే ఫీలింగ్ అనే జబ్బు పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలలో ఫీలింగ్ పెరిగితే వ్యర్థ సంకల్పాలు సమాప్తం అవ్వవు. తండ్రితో పాటు ఎలా వెళ్తారు? తండ్రికి ప్రేమ ఉంది కనుక తండ్రి మిమ్మల్ని వదలలేరు. తన వెంట తీసుకునే వెళ్ళాలి. ఇష్టమేనా? ఇష్టమైతే చేతులెత్తండి, వెనక రాకూడదు. తోడుగా వెళ్ళాలంటే బహుమతి ఇవ్వాల్సి వస్తుంది. 1 నెల అందరూ అభ్యాసం చెయ్యండి. దుఃఖం ఇవ్వరాదు, దుఃఖం తీసుకోరాదు. నేను ఇవ్వలేదు, వారే తీసుకో అని అనకూడదు. ఏదో అటు జరుగుతూ ఉంటుంది. పరదర్శన చేయకూడదు, స్వదర్శనలో ఉండాలి. అర్జునుడిగా నేను అవ్వాలని కోరుకోవాలి. బాబా రిపోర్ట్లో ఏం చూశారంటే
ఇప్పటి వరకు చాలామంది సంతుష్టత యొక్క రిపోర్టు రాలేదు. అందుకే బాప్ దాదా మళ్ళీ 1 నెల కోసం అండర్లైన్ చేయిస్తూ ఉన్నారు. ఒకవేళ 1 నెల అభ్యాసం చేసినట్లయితే అది అలవాటుగా అయిపోతుంది. అలవాటు చేసుకోవాలి. ఇదైతే జరుగుతూనే ఉంటుంది. ఇంత మాత్రమైతే నడుస్తుంది. తేలికగా వదిలేయకండి. ఒకవేళ బాప్ దాదాపై ప్రేమ ఉంటే ఆ ప్రేమ వెనుక ఒక్క క్రోధమనే వికారాన్ని అర్పణ చేయలేరా? అర్పణకు గుర్తు వారు ఆజ్ఞను అంగీకరించేవారిగా ఉంటారు. వ్యర్థ సంకల్పాలు అంతిమ క్షణంలో చాలా మోసం చేస్తాయి. ఎందుకంటే నలువైపులా దుఃఖం యొక్క వాయుమండలం, ప్రకృతి యొక్క వాయుమండలం మరియు ఆత్మల వాయుమండలం తమ వైపు ఆకర్షిస్తూ ఉంది. వ్యర్థ సంకల్పాలు చేసే అలవాటు ఉంటే వ్యర్థంలోనే చిక్కుకుపోతారు. విదేశంలో ఉన్న, భారత్లో ఉన్న ఒక్క బాబా సంతానమే కనుక నలువైపులా ఉన్న పిల్లలందరూ ధైర్యము, దృఢత ఉంచుకొని సఫలతామూర్తులుగా అయ్యి, మాలో కామము, క్రోధము లేదు, మేం పరమాత్మ పిల్లలము అని విశ్వంలో ప్రకటించాలి. మీరు ఇతరుల నుండి మద్యపానాన్ని విడిపిస్తారు, ధూమపానాన్ని విడిపిస్తారు. బాబా ఈరోజు పిల్లలందరినీ కామ వికారాలు ముక్తులు, క్రోధముక్తులుగా చేసి ధైర్యం ఇచ్చి వారిని విశ్వం అనే స్టేజ్పై చూపించాలని కోరుకుంటున్నారు. ఇష్టమేనా? మధుబనం వారికి కూడా ఇష్టమే కదా. బాబా అదనంగా కిరణాలు ఇస్తారు. వీరు ఆశీర్వాదాలను ఇచ్చే మరియు తీసుకునే బ్రాహ్మణ పరివారము అనే చిత్రము అందరికీ కనిపించాలి. ఎందుకంటే సమయం కూడా పిలుస్తూ ఉంది. బాబా దగ్గర అడ్వాన్స్ పార్టీ మరియు హృదయం పిలుపు కూడా వస్తుంది. మాయ కూడా అలసిపోయింది. మాయ ముక్తిని ఇవ్వమని కోరుకుంటూ ఉంది. ముక్తిని ఇస్తారు కానీ మధ్య మధ్యలో కొద్దిగా స్నేహం చేస్తారు. ఎందుకంటే 63 జన్మల స్నేహం ఉంది. బాబా చెప్తూ ఉన్నారు, మాస్టర్ ముక్తిదాత, ఇప్పుడు అందరికీ ముక్తి ఇవ్వండి. విశ్వానికి ఎంతో కొంత ప్రాప్తి యొక్క అంజలి ఇవ్వాలి. ఇంకా ఎంతో పని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సమయం మీ సాథీగా ఉంది. ఆత్మలందరూ ముక్తిలోకి వెళ్ళాలి. మీరు పురుషార్థం చేసిన అప్పుడు సమయం ఉండదు. మీరివ్వలేరు. ఇప్పుడు సమయం ఉంది. మొదట స్వయానికి ముక్తిని ఇచ్చుకోండి. తర్వాత విశ్వంలోని సర్వ ఆత్మలకు ముక్తిని ఇవ్వండి. మనుషులు మాటి మాటికి దుఃఖీలపై దయ చూపించండి అనే పాట పాడతారు. ఇప్పటి నుండే దయాళు, కృపాలు, దయా సంస్కారాన్ని నింపుకోకపోతే మీ జడ చిత్రాలలో దయా, కృప, జాలి వైబ్రేషన్స్ ఎలా నిండుతాయి? బాప్ దాదా సన్ముఖంలో కూర్చున్నవారు కానీ దేశ విదేశాలలో దూరంగా కూర్చొని వింటున్నా లేక చూస్తున్నవారు కానీ పిల్లలందరికీ డ్రిల్లు చేయిస్తారు. అందరూ రెడీగా అయిపోయారు. అన్ని సంకల్పాలను మర్జీ చేసేసేయండి. ఇప్పుడు 1 సెకండులో మనస్సు, బుద్ధి ద్వారా మీ స్వీట్ హోమ్కు చేరుకోండి. పరంధామం నుండి మీ సూక్ష్మవతనానికి చేరుకోండి. సూక్ష్మవతనం నుండి స్థూల వతనానికి, రాధ్యమైన స్వర్గానికి చేరుకోండి. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలోకి చేరుకోండి. మధువనంలోకి వచ్చేయండి. ఈ విధంగా మాటి మాటికి స్వదర్శన చక్రధారులుగా అయ్యి చక్రం తిప్పుతూ ఉండండి. అచ్చా, నలువైపులా ఉన్న లవ్లీ మరియు లక్కీ పిల్లలకు సదా స్వరాధ్యం ద్వారా స్వపరివర్తన చేసుకునే రాజా పిల్లలకు సదా దృఢత ద్వారా సఫలత ప్రాప్తి చేసుకునే సఫలతా నక్షత్రాలకు సదా సంతోషంగా ఉండే అదృష్టశాలి పిల్లలకు ఈనాటి బాప్ దాదా యొక్క జన్మదినానికి
తండ్రి మరియు పిల్లల జన్మదినం యొక్క చాలా చాలా శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు, ప్రియ స్మృతులు. ఇలాంటి శ్రేష్టమైన పిల్లలకు నమస్తే. అచ్చా వరదానము. విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతను అర్థం చేసుకొని సమయము మరియు శక్తులను పొదుపు చేసే మాస్టర్ రచయిత భవ. విశ్వంలోని సర్వ ఆత్మలు శ్రేష్ఠ ఆత్మలైన మీ పరివారము. ఎంత పెద్ద పరివారం ఉంటుందో అంతగా పొదుపు యొక్క ఆలోచన ఉంచుకోవడం జరుగుతుంది. కనుక ఆత్మలందరినీ ఎదురుగా ఉంచుకొని స్వయాన్ని బేహద్దు సేవార్థము నిమిత్తమని భావించి మీ సమయము మరియు శక్తులను కార్యంలో ఉపయోగించండి. స్వయం కోసం సంపాదించుకున్నారు, తిన్నారు మరియు పోగొట్టుకున్నారు. అలాంటి సోమరులు కాకండి. అన్ని ఖజానాల బడ్జెట్ తయారు చేయండి. మాస్టర్ రచయిత భవ అనే వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని సమయము మరియు శక్తుల స్టాక్ను సేవ పట్ల జమ చేసుకోండి. స్లోగన్: ఎవరి సంకల్పాలు మరియు మాటల ద్వారా అందరికీ వరదానాల ప్రాప్తి జరుగుతుందో వారే మహాదానులు. అవ్యక్త సూచన: సూక్ష్మ శక్తులైన మంత్రి లేక మహామంత్రి మనస్సు మరియు బుద్ధి ఏవైతే ఉన్నాయో వాటిని మీ ఆజ్ఞానుసారం నడిపించండి. ఒకవేళ ఇప్పటి నుండి రాజదర్బారు సరిగ్గా ఉంటే మీరు ధరంరాజు యొక్క దర్బార్లోకి వెళ్ళరు. ధరంరాజు కూడా స్వాగతం చేస్తారు. కానీ ఒకవేళ కంట్రోలింగ్ పవర్ లేకుంటే ఫైనల్ రిజల్ట్ కట్టేందుకు ధరంరాజపురిలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఫైన్ అనగా శిక్షలే. రిఫైన్గా అయినట్లయితే ఫైన్ కట్టాల్సిన అవసరం ఉండదు. అచ్చా. ఓం శాంతి. పరమశివుని పొందుటకై పూజలెన్నో చేసే, పరమశివుని పొందుటకై పూజలెన్నో చేసే, సంగమయుగములు స్వయం శివుడే భూమిపై విచేసే. శివబాబా మనందరినీ తన వారిగా చేసే, మధురమైన పిల్లలంటూ ఎంతో ప్రేమించే. ధన్యవాదం బాబా, ధన్యవాదం బాబా మీకే. విశ్వమే బాబాని వెతికే, ఆ బాబా మనని వెతికే. ప్రతి కల్పంలో పిల్లలందరినీ బాబాయే కలిసే. బాబా కలయికతోనే ఈ జన్మ ధన్యమయ్యేలే. బాబా పిల్లల మిలనమే శివరాత్రి పర్వమే. బాబాతో మన జన్మదినపు స్మృతి చిహ్నమిదే. పవిత్ర వృత్తి దృష్టి వ్రతమే ఆచరించే. ధన్యవాదం బాబా, ధన్యవాదం బాబా మీకే. విశ్వమే బాబాని వెతికే,
ఆ బాబా మనని వెతికే బాబాతో మన ఈ మిలనమే ప్రతిరోజు ఉత్సవమే ఎవ్వరికీ దుఃఖము నిమ్మకని స్వదర్శనమే చేసే క్రోధమనే వికారానికి ఇవ్వాలి వీడ్కోలే వ్యర్థ సంకల్పాలనే తొలగించేలే మనమే బాబా పిల్లలమే నిర్వికారి పావన పిల్లలమే ఆశీర్వాదాలిస్తూ పొందుతూ మనమే ముందుకు సాగే ధన్యవాదం బాబా ధన్యవాదం బాబా మీకే విశ్వమే బాబాని వెతికే ఆ బాబా మనని వెతికే ముక్తిధామాన్ని చేరే అంతిమ ఘడియలివే ముక్తిని పొంది మనమే సర్వులకి ముక్తినిచ్చే దుఃఖితులపైన దయ చూపించే దయాభావంతోనే భక్తుల మనోకామనలన్నీ సంపూర్ణం చేసే మాస్టర్ ముక్తిదాతలుగా మననే బాబా చేసే ధన్యవాదం బాబా ధన్యవాదం బాబా మీకే విశ్వమే బాబాని వెతికే ఆ బాబా మనని వెతికే